దేశంలో అనేక రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది, కానీ ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ ఉంది. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, ఆంధ్ర రాష్ట్రంలో ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, ఇంకో పక్కన నాకు అన్న సమానమైన పవన్ అన్న నాయకత్వంతో ఈరోజు మనందరం ముందరికెళ్తున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్పీడ్ కి బ్రాండ్ అంబాసిడర్ అయింది. మీ అందరు తెలుసు 2019 నుంచి 24 వరకు మేము ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చామని చెప్పుకునే దానికి సిగ్గుపడే వాళ్ళం. నేను ఒకరోజు ఢిల్లీకి వెళ్తుంటే పక్కన కూర్చున్న అడిగాడు, మీరు ఏ రాష్ట్రం నుంచి వచ్చారంటే ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చానన్న. ఓహో, సైకో పాలన రాష్ట్రం నుంచి వచ్చారా అని అడిగే పరిస్థితి. అలాంటి దగ్గర నుంచి ఈరోజు అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ స్పీడ్ గా ముందరికెళ్తుంది. మన నినాదం ఒకటే, ఒక రాష్ట్రం ఒక రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ. అందుకే అనంతపూర్ని ఒక ఆటోమేటిక్ హబ్ గా తయారు చేశాం. కర్నూలులో పెద్ద ఎత్తున రెన్యూబుల్ ఎనర్జీ ప్రోత్సహిస్తున్నాం, అనేక సిమెంట్ ఫ్యాక్టరీలు తీసుకొస్తున్నాం. చిత్తూరు కడప జిల్లా ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం. నెల్లూరు జిల్లాకు వచ్చేగల ఆల్రెడీ డైవర్సిఫైడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, అక్కడ కూడా ఈ నిన్నగాక మొన్న సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు కూడా మన ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రకాశం జిల్లాని కంప్రెస్ బయోగ్యాస్ హబ్ గా మనం తయారు చేస్తున్నాం. ఇంకా కృష్ణా గుంటూరు వచ్చగల రాజధాని వాళ్ళ సొంతమైంది. క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా తీసుకొస్తున్నాం, దాని తగిన అనేక పరిశ్రమలు కూడా అక్కడ పెట్టుబడులు పెడుతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలో ఆక్వాని పెద్ద ఎత్తున మేము ప్రోత్సహిస్తున్నాం. ఏకంగా రిఫైనరీలు తీసుకొస్తున్నాం, అనేక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు తీసుకొస్తున్నాం. ఉత్తరాంధ్రకు వచ్చగల ఐటీ, ఫార్మా, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎలా ఉందో అదేవిధంగా ఆర్సిలర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ కూడా ఈ రోజు ఉత్తరాంధ్రకి కూటమి ప్రభుత్వం తీసుకొస్తుంది. మనందరి లక్ష్యం ఒకటే, 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని. నేను యువగలం పాదయాత్ర చేసినప్పుడు గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో మోహన అని ఒక తల్లిని నేను కలిసా. ఆ తల్లి రోడ్డు పక్కన కూర్చుని బజ్జీలు వేస్తుంది. 30 సంవత్సరాలుగా అక్కడ బజ్జీలు వేస్తుంది. అప్పుడు ఆ తల్లిని అడిగా, ప్రభుత్వం నుంచి మీరు ఏం ఆశిస్తున్నారని. అప్పుడు నాకు ఒకటే చెప్పింది ఆ తల్లి, గత 30 సంవత్సరాలుగా ఇక్కడ కూర్చుని బజ్జీలు వేస్తున్నా, నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, బాగా చదివించాను, వాళ్ళిద్దరికీ ఉద్యోగాలు కల్పించు, అది నాకు చాలు అని చెప్పింది మోహన. ఆ రోజు నుంచే నేను నిర్ణయం తీసుకున్నా, కూటమి ప్రభుత్వం 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని. మన ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు కానివ్వండి, ఎస్ఎంఈ మినిస్టర్ గారు కానివ్వండి, లేదంటే మీ లోకేష్ కానివ్వండి, డావోస్ కానీ, అమెరికా కానీ, సౌత్ కొరియా కానీ తిరగని దేశాలు లేవు. అహర్నిశలు కష్టపడుతున్నాం. తద్వారా 17 నెలల్లో 20 లక్షల కోట్ల పెట్టుబడి, దాని ద్వారా 16 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడానికి ఒప్పందాలు కుదిరించుకున్నాం. అవన్నీ వచ్చే 3 నెలల్లో గ్రౌండ్ చేసే బాధ్యత కూడా కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ఇక్కడున్న మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రభుత్వం కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం. గుజరాత్ని తీసుకోండి, ఒరిస్సాని తీసుకోండి, అక్కడ వరుసగా ఒకే ప్రభుత్వం వచ్చింది కనుకనే అద్భుతంగా అభివృద్ధి చెందారు. పెట్టుబడులు పెద్ద ఎత్తున వచ్చినాయి, ఆ రాష్ట్రాలు పెద్ద ఎత్తున అభివృద్ధి చెందినాయి. పవన్ అన్న పదే చెప్తున్నారు, 5 కాదు 10 కాదు 15 సంవత్సరాలు ఈ కూటమి అధికారంలో ఉంటాం ఖాయం, కలిసికట్టుగా పనిచేస్తాం. ఆంధ్రులందరూ గర్వపడే విధంగా మేము ముందరికెళ్తామని ఈ సభాముఖంగా మీ అందరు తెలుపుతున్నా. విడాకులుండవు, మిస్ ఫైర్లుండవు, క్రాస్ ఫైర్లుండవు. ఈ ఇండియా కూటమి అనేది రాబోయే 10 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్తుందని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలుపుతున్నాం. ఇంకా కళలో రెక్కల్లో పేరుతో వచ్చే సంవత్సరం నుంచి అమెరికాలో చదువుకోవాలనుకున్న వారిని ఆదుకోవాలని కూటమి ప్రభుత్వం ఇప్పటికీ నిర్ణయం తీసుకుంది. మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకుంటూ మీకు అండగా నిలబడుతుంది ఏపీ ఎన్ఆర్టీ. అంతేకాదు, విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఎన్ఆర్టీ ఉంటుంది, మీకు అండగా నిలబడుతుందని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. అందరం ఇక్కడున్న అందరం కొంచెం కష్ట పరిస్థితుల్లో ఉన్నాం. చదువుకుని మంచి ఉద్యోగాలు
రాబట్టుకునేదానికి ఇంత దూరం వచ్చాం. ఇక్కడున్నా మిమ్మల్ని అందరూ ఒకే విషయం చెప్పాలనుకుంటున్నాం. ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క రకమైన పరీక్ష పెడతాడు దేవుడు. 2019లో మంగళగిరి నియోజకవర్గంలో నేను ఓడిపోయాను. కానీ నేను అధైర్యపడలేదు. మొదటి రోజు బాధ కలిగింది. ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది. 5 సంవత్సరాలు కష్టపడ్డా, తిరిగి ఆ నియోజకవర్గంలో పోటీ చేశాను. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు రాని విధంగా 91,000 మెజార్టీతో కైవసం చేసుకున్నా. ఇది ఇక్కడున్న యువకులకు ఎందుకు చెప్తున్నానంటే, ఒక చిన్న దెబ్బ తగిలిందనో, ఎదురుగాలు ఉందనో బాధపడతాం, ఆత్మహత్య చేసుకుంటాం సరైన మార్గం కాదు. మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడ్డారు, మన అద్భుతంగా పెంచారు, అహర్నిశలు మన కోసం కష్టపడ్డారు. వాళ్ళ గురించి కూడా మనందరం ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం చాలా చాలా ఉంది. అందుకే అండగా నిలబడతాం. కేవలం జాబ్ సీకర్సే కాదు, జాబ్ క్రియేటర్స్గా కూడా మనం తయారవ్వాల్సిన అవసరం మనందరిపైన ఉంది. దానికోసం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కూడా మీకు అండగా నిలబడుతుంది. మీ ఇన్నోవేటివ్ ఐడియాస్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ఈ సభాముఖంగా మీ అందరికి తెలుపుకుంటున్నా. ఇంకా అమెరికాలో ఈరోజు మనందరికి ఇంత గౌరవం తక్కుతుందంటే దానికి కారణం మనకన్నా ముందలొచ్చిన వారు. 1960 నుంచి పెద్ద ఎత్తున తెలుగు వారు, ఆంధ్రులు కూడా అమెరికాకి వచ్చారు, అద్భుతంగా ముందరికెళ్ళారు, మన గౌరవం ఇక్కడ పెంచారు. ఇప్పుడు ఆ బాధ్యత మన భుజస్కంధాలపైన ఉన్నాయి. ఆ గౌరవాన్ని ముందలు తీసుకెళ్లాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరు నేను కోరుతున్నా. అందరం కలిసికట్టుగా పనిచేయాలి, ఒకరొకరికి అండగా నిలబడాలి. అప్పుడే మనం అనుకుంది సాధించగలుగుతామని ఈ సభాముఖంగా మీ అందరు తెలుపుకుంటూ, ఇప్పుడే తమ్ముడు ఎర్ర బుక్ గురించి అడిగాడు. నేను గతంలోనే చెప్పా, ఎర్ర బుక్ దాని పని తీసుకుంటా పోతుందని. చట్టాన్ని ఉల్లంఘించిన వారు ఎవరిని మేము వదిలిపెట్టట్లేదు, పెట్టము, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ వాళ్ళు చేశారు గనక మనం చేయాలనుకుంటే చాలా పొరపాటు అవుతుంది. 151 అయింది, అది గుర్తుపెట్టుకోవాలి. నేను ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. చట్టపరమైన నిర్ణయాలు తీసుకుంటాం, యాక్షన్ తీసుకుంటాం, ఎవరిని వదిలిపెట్టామని ఈ సభాముఖంగా మీ అందరు తెలుపుకుంటూ, ఇక్కడ పేర్లు అవసరమా? టైం వేస్ట్ భయ్యా. నా తల్లిని అవమానిస్తే నేను వదిలిపెడతానా? మీ తల్లిని అవమానించినా నేను వదిలిపెట్టాను. ఎందుకంటే తల్లి బాధ ఆవేదన చూసిన వాడిని. మా అమ్మ ఏనాడు రాజకీయాల్లోకి రాలేదు. వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి, భర్త ముఖ్యమంత్రి, కానీ ఒక్క పోస్టింగ్ కానీ ఒక్క కాంట్రాక్ట్లో ఏనాడు తల్లి ఇన్వాల్వ్ అవ్వలేదు. అలాంటి తల్లిని శాసనసభ సాక్షిగా అవమానిస్తే నేను వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. మీకు ఎలాంటి డౌట్ వద్దు. వాళ్ళు అవమానించారని మనం అవమానించకూడదు. ఎందుకంటే నేను మళ్ళీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. తెలుగు వాడక భాషలో కొన్ని పదాలు ఉంటాయి, మహిళల్ని కించపరిచే విధంగా కొన్ని పదాలు ఉంటాయి. అవన్నీ ఇక్కడ మనం ఉన్నోళ్ళందరం మర్చిపోవాల్సిన అవసరం ఉంది. మహిళలందరినీ గౌరవించాలి. ఏ పార్టీ వాళ్ళైనా పర్వాలేదు, మహిళల్ని సమాజంలో గౌరవిస్తేనే ఆ సమాజం డెవలప్డ్ సమాజం అవుతుంది. ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ గురించి మాట్లాడుతున్నారు పదే పదే. విలువలు కూడిన భారత్ ఉంటేనే వికసిత్ భారత్ మనందరం సాధించగలుగుతాం. అందుకే కలిసికట్టుగా ముందరికెళ్దాం. వాళ్ళన్నారు కనుక మనం అనాల్సిన అవసరం లేదు. మన రూటే వేరు, మన స్టైలే వేరు. 164 రికార్డులు కూడా బద్దలు కొట్టాల్సిన బాధ్యత ఇక్కడున్న మనందరి పైన ఉందని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ, నాకింత అద్భుతమైన ఘన స్వాగతం పలికిన డాలస్ టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, లాస్ట్ ఫర్ ద బెస్ట్ భయ్యా. మీ అందరి బాలయ్య నా ఒక్కడికే ముద్దల మావయ్య. సినిమాల్లో కానీ రాజకీయాల్లో కానీ ఆయన స్టైలే వేరు. బోలా శంకరుడు మనసులో ఉంది చెప్పేస్తాడు, మనసులో ఉంది చెప్తాడు, ప్రజల్ని గుండెల్లో పెట్టుకుని కాపాడుతాడు, నన్ను కూడా అట్లనే చూసుకుంటాడు.
మనందరి బాలయ్య నా ఒక్కడే ముద్దల మావయ్య. జై బాలయ్య, జై బాలయ్య. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై హింద్, జై హింద్.